కొణిజర్ల మండలం అమ్మపాలెంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైన రాష్ట్రాభివృద్ధి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రవిచంద్ర విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు తేవటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరిగిందని ప్రస్తుతం అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రోగ్రామ్ ఈ గ్రామంలో చేశారు. మధున్న చెప్పినట్టు నిజంగా కూడా ఇప్పుడు ఏదో అర్జెంటుగా మనకేదో ఎలక్షన్లు వస్తే ఎట్లయితే వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం ఈ అమ్మపాలెం గ్రామంలో ఉంది. ఈ ప్రోగ్రాం 9వ తారీఖు జరగాల్సింది ఉండే, దానికి ఖచ్చితంగా వద్దామనుకొని నేను మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు అందరిని పిలవడం జరిగింది. అందరం కలిసి వచ్చి బ్రహ్మాండంగా చేస్తుందాం అనుకుంటే పార్టీ ఆదేశాల మేరకు ఢిల్లీలో ఒక అద్భుతమైన మంచి ప్రోగ్రాం కేసీఆర్ గారు సూచన మేరకు ఢిల్లీ పోవాల్సి వచ్చింది. దళిత క్రైస్తవులను ఖచ్చితంగా వాళ్ళు మతం మార్చిందని చెప్పేసి, మతం మారితే చర్చి కానీ క్రైస్తవ మతం తీసుకున్నారని చెప్పి వాళ్ళని బీసీసీలో ఎస్సీలను ఇబ్బంది పెడుతున్నారనే దాన్ని 1950లో చేసినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలి, దాన్ని సవరించాలని చెప్పేసి కేసీఆర్ గారు దళితులకు అన్యాయం జరుగుతుంది, దీన్ని మన పార్టీ టేకప్ చేయాలి, తెలంగాణలో కాదు, ఆంధ్రాలో కాదు, దేశం మొత్తం కూడా మరొక ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది దళితుల కోసం అని చెప్పేసి మన పార్టీ నుంచి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్, కొప్పుల ఈశ్వర్ గారు, రాజీవ్ సాగర్, నేను ఇంకా చాలామంది మిత్రులు ఢిల్లీకి కూడా వచ్చారు. అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ ముందు మన వాదనలు వినిపించడం జరిగింది. అప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రంలోంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు బీజేపీ, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, వాళ్ళకి సోయి లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. దళితులకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే కూడా మన పార్టీనే లీడ్ చేసి పోయి మన వాదన వినిపించేదాకా కూడా వాళ్ళు కదలలే. 10వ తారీఖు లాస్ట్ డేట్ వాదనలు, 9వ తారీఖు మేము పోయాం. 10వ తారీఖు అప్పటికప్పుడు వరంగల్ ఎంపీ గారు కడియం కావ్య గారిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పంపించి ఆమె పోయి ఇచ్చొచ్చి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని కులాల వాళ్ళను, అన్ని మతాల వాళ్ళను, అన్ని సెక్షన్లను బీసీలతో సహా 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మోసం చేసి గద్దె మీద కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కులాలకు, ఏ బీసీ వర్గాలకు, ఏ దళితులకు ఏం చేసింది ఏం లేదు, అన్యాయం చేసుడు తప్ప ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకున్నది లేదు, ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేసింది లేదు. కనీసం దళిత బంధు 10 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే 15 లక్షలు ఇస్తాం, 12 లక్షలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి దానికి ఎగనామం పెట్టారు. అన్న చెప్పినట్టు రైతు బంధు పెంచారు, కళ్యాణ లక్ష్మి అయితే తులం బంగారం ఇస్తా అన్నారు. అసలు పాలనా సంక్షేమ పథకాలు అయితే ఇంట్లో కూర్చున్న ఆడ మహిళలకు కూడా, ఒంటరి మహిళలకు ఇస్తా అన్నారు, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి పెన్షన్ డబల్ ఇస్తా అన్నారు, మహిళలకు ఇస్తా అన్నారు, కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నారు. ఏది చేత కాలేదు పరిపాలన. కనీసం పంటలు పండితే పండించిన పంటలను కూడా కొనే దిక్కు లేదు. చివరికి మా శ్రీనాన్న చెప్పినట్టు నువ్వు యూరియా ఇవ్వడం కూడా ప్రభుత్వానికి చేత కావట్లేదు. దానికి ఒక యాప్ అన్నాడు, షాపులో లేని లేక స్టాక్లో లేని యాప్లో వస్తుందా, ఫోన్లోంచి దాక్కుంటూ వస్తుందా యూరియా? ఆడ ఉంటే కదా ఇచ్చేది. దానికి ఒక కాలయాపన ప్రోగ్రాం. ఎంత అడుగుతా అంత ఇచ్చే రైతులు వాళ్ళు ఏమైనా తింటారా యూరియాని? పంటలు పండించుకోవడానికే కదా, అది తినే వస్తువు కూడా కాదు కదా. దానికి కూడా మన రెస్ట్రిక్షన్ అడగాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. చోటాబాయ్ బడాబాయ్ రోజు కలుసుకుంటారు కదా ఢిల్లీలో, మాకు ఈ రాష్ట్రంలో ఇంత యూరియా కొరబడుతుంది, దీన్ని ఖచ్చితంగా ఇవ్వండి అని ఒక 3 నెలల ముందే పోయి ప్రణాళిక వేసుకొని అగ్రికల్చర్ మినిస్టర్ గారు అక్కడ కూర్చోవాలి, తెచ్చుకోవాలి. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎట్లా పాలించారో దాన్ని చూసి తెలుసుకోవాలి. అందులో కూడా మీరు ఉన్నారు, ఆ పాలనలో కూడా. ఎప్పుడన్నా ఇట్లాంటి దుస్థితి వచ్చిందా? మళ్ళీ మొదలు కానే లేదు, మళ్ళీ చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడాలి, యాప్ పెట్టుకొని కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి. అసలు రైతులకు యాప్తో పని ఏందండి? ఎక్కడికంటే అక్కడికి డెలివరీ ఇచ్చాం మేము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రైతుల పొలాల దగ్గర కూడా డెలివరీ ఇచ్చిన రోజులు చూసినాం. కళ్ళాలలో ధాన్యం కొన్నది చూసినాం, మొక్కజొన్నలు కొన్నది చూసినాం. ఇక్కడ ఏడుపులు 2 నెలలు 3 నెలలు మార్కెట్లలో ఉండి అనేక మంది ఎండలో చచ్చిపోయారు, గోసపడుతున్నారు, వానలు తడిసిపోతున్నా కూడా చలనం లేదు. ఇవన్నీ చూసిరు తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజలు, కవులు, మేధావులు, ఉద్యోగస్తులు, ఉద్యమకారులు. ఇప్పుడు అనుకుంటున్న జెన్జీ పిల్లలు కూడా 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి యువకులంతా జెన్జీ కింద వస్తారు. వాళ్ళందరూ తలుచుకుంటే ఏమైందో ఒక్కసారి తమిళనాడులో తిరగబడ్డది చూపించారు. డిఎంకే పార్టీని ఎట్లా బొందబెట్టిర్రో యువకులు తలుచుకుంటే
విజయ్ ఎట్లయితే టీవీకే పార్టీని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టిరో రేపు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బొందా పెట్టడం ఖాయం. కేసీఆర్ గారిని అనునిత్యం గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా వారిని మళ్ళీ మీ సీఎం చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిందే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. హైదరాబాద్ ఒక అమెరికా లాగా ఈ ఊరు చూస్తుంటే ఇది ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లాగా బ్రహ్మాండంగా వెడల్పాటి రోడ్లు, ఎక్కడ చూసినా సీసీ రోడ్లు. ఏ నియోజకవర్గం పైన కూడా 10 ఏళ్లలో దాదాపు 3,000 కోట్లకు తక్కువ నిధులు ఇవ్వని పరిస్థితి. చివరికి బ్రహ్మవన్న గోస చూడలేక వాళ్ళ ఊళ్ళో ఒక లో బ్రిడ్జ్ ఆ దాన్ని కట్టడానికి చేస్తే కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు పార్టీ మారమని అభ్యంతరం. ఎంతమంది మారాయా? చివరికి ఇంకో సంవత్సరం తర్వాత అయితే మొత్తం మీరే మారి మా పార్టీలోకి వస్తారు. ఇంకా మీరేం చేస్తారా? మా పార్టీలోకి వస్తానికి అన్ని లైన్లు కడుతున్నారు. మాకు టికెట్ ఇస్తారా, మాకు టికెట్ ఇస్తారా అని కేటీఆర్ గారి చుట్టూ, కేసీఆర్ గారి చుట్టూ, హరీష్ రావు గారి చుట్టూ, పెద్ద ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇక మేము వచ్చేది లేదు, మా పని అయిపోయింది, మా పని కలాస్, ఇక మీదే రాజ్యం, మాకన్నా పని చేస్తారా అన్న, మాకు టికెట్లు ఇస్తారా, ఎట్లా డీలిమిటేషన్ వస్తుంది, పెరుగుతున్నాయి కదా, మేము వస్తామని చెప్పేసి లైన్లు కట్టు. ఇక మమ్మల్ని పిలిచి, మా వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావద్దు. మీకు ఎందుకే? ఈ పోలీసు వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాలి. చూశారు కదా మొన్ననే తమిళనాడు, మన వెస్ట్ బెంగాల్లో ఒక్కరోజు ముందు కూడా మీరు అందరిని ఉరికించి కొట్టారు అధికారంలో ఉన్నసేపు. తెల్లారే మమతా బెనర్జీ పోగానే, బీజేపీ రాగానే ఏమైంది? మళ్ళా తిరిగి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అటు అతి చేయడం ఎందుకు, ఇటు ఎందుకు? అధికారులు సంయమనం పాటించి సమానంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ పోతే ఎప్పుడు ఏ ఇబ్బందులు రావు. ఎక్కువ చేయడం ఎందుకు, మళ్ళీ ఆగడం ఎందుకు, మళ్ళీ ఇటు కూడా ఎక్కువ చేయాలని ప్రయత్నం చేసేందుకు? ఎప్పుడైనా అధికారాలు ఉన్నా లేకపోయినా మీకు ఏది న్యాయమో, ఏది ధర్మమో అన్యాయం చేయకండి. మా వాళ్ళు కూడా అన్యాయం చేస్తే మీరేం మోయమని చెప్పట్లే. మేము మా వాళ్ళు ఏమి అన్యాయం చేయరు. మా పార్టీని తెలుసు. బీఆర్ఎస్ పార్టీ సైనికులకు ఎంతసేపటికి మీకు పరిపాలన చేత కాకుండా పోలీసులు అడ్డం పెట్టుకొని రూలింగ్ చేయడం తప్ప ఏం చేతనైతుందో చెప్పండి. ఎక్కడ ఒక్క పని చేసింది ఏమైనా ఉందా? ఢిల్లీలో వాళ్ళు కలుసుకుంటారు. నిన్న కాక మొన్న వాళ్ళు మమ్మల్ని అంటారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి మా మీద దాడి చేస్తుందని. ఎక్కడ మేము కలిసి దాడి చేస్తున్నామా? మీ బీజేపీ కాంగ్రెస్ కలిసి, మీరు కలిసి మమ్మల్ని చిదిమేయాలి. ఈ పార్టీ కేసీఆర్ గారు ఇక్కడ మళ్ళీ రాకుండా చేయాలంటే ఒత్తేయాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. పార్టీలకు 10 మందిని ఎమ్మెల్యేలను తీసుకొని మీ ఒక్కళ్ళు తీసుకోలేదని నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇస్తుంటారు. మా దానం నాగేందర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీ మారి చివరికి కాంగ్రెస్ ఎంపీగా చేసి పోటీ చేసిన కండువాలు, గుర్తులు, ఓట్లు, ఎలక్షన్ కమిషన్ కూడా గుడ్డిదైపోయింది. ఇంతమంది చూస్తుంటే కూడా ఆయన మా పార్టీలనే జాయిన్ కాలేదంటారు. ఇంతకంటే ఏం కావాలి ఇంకా? ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టారు. మీరు బీజేపీతో కొల్యూడైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి గారితో కలిసి కొల్యూడై వేదిక మీద కూడా రేవంతాజీ మేరేసే జోడో అన్నారు. అంటే దాని అర్థమైంది, కలిసిపో అన్నదానికి కానుకగా ఒక ఎంపీ పదవి ఇచ్చారా? మీరు మీనాక్షి నటరాజన్ ఇచ్చారా? ప్రజలకు అందరికీ తెలిసిపోయింది ఇక్కడ జరిగిన దాని గురించి. అంటే మీరు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. సహించారు. ప్రజలు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. కళ్యాణ లక్ష్మి లేకపోయా, తులం బంగారం లేకపోయా, మీరు ఏమి కొనకపోతే ఒక స్కీమ్ ఇవ్వపోతురి, ఇంకా దేన్ని చూసి మీకు ఓట్లేస్తారు? సరిగ్గా ఊళ్ళలో కరెంటు కూడా ఉండలేదు. మధ్యాహ్నం పూడైతే అన్ని ఎక్కడికక్కడ బంద్. హైదరాబాద్లో కూడా కరెంట్ పోతుంది. ఇవన్నీ కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి లేదు, ఏం లేదు. దీన్ని ఖచ్చితంగా కూడా తిప్పి కొడతారు. ఇవన్నీ మీరు కలిసిపోతున్నారు. మీరే బీజేపీ పార్టీతో కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు. మీకు పార్లమెంట్లో కానీ, మేము మొన్న కొత్తగా టేకప్ చేసిన దళిత క్రైస్తవుల ఇష్యూ కానీ, బీసీలకు మీరు 42% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసి అధికారంలోకి వచ్చి ₹1 ఇవ్వకపోవడం కాదా, ఏడాదికి 20,000 కోట్లు బీసీలకు ఇస్తా అన్నారు. ₹1 కూడా ఏ ఇయర్ 20,000 కోట్లు ఇచ్చిర్రో లెక్క చెప్పాలి. మాట్లాడితే బెదిరిస్తారు, మాట్లాడితే కేసులు పెడతారు, మాట్లాడితే ఏ ఒక్కరిని కూడా తిరగనేయమంటారు. ఎంతకాలం? 2.5 సంవత్సరాల పైన గడిచిపోయింది. ఇంకా మహా అయితే అధికారులు ఏమన్నా ఇంటికి ఒక 5-6 నెలలు ఇంటర్ కావచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎవరు వినే క్వశ్చనే లేదు. మీకే రివర్స్ అవుతుంది. ఈ జెన్జీ పిల్లలు కనుక తయారైతే, యూత్ కనుక ఎదురు తిరిగితే ఖచ్చితంగా కూడా ఏం జరగాలో జరుగుతుంది. కేసీఆర్ గారిని ప్రతి నిత్యం తలుచుకుంటున్నటువంటి ప్రజలు, కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో డే 1 నుంచే మొదలు పెట్టారు మాకు యుద్ధం. మా ప్రతిపక్ష పాత్ర, మా ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని నిలదీయడం. మీరు ఇచ్చిన 432 మోసపూరిత హామీలు, 6 గ్యారంటీలు, కనపడ్డ దేవుళ్ళ మీద కూడా ఓట్లేసి ఏ ఒక్కటి కూడా చేయలేదు.
అవన్నీ ఇచ్చేదాకా ఖచ్చితంగా వెంటబడతాం. ఏ ఎలక్షన్ వచ్చినా అది కేసీఆర్ గారిని ఎన్నుకున్నట్టే లెక్క పెట్టాలి మనం. ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా అది కేసీఆర్ గారి ఎలక్షన్ కోసమే, కేసీఆర్ గారిని ఎన్నుకున్నట్టే. మనకి ఇంకా కార్యకర్తలు ఇప్పుడు ఎస్ఐఆర్లో ఓట్లు ఎట్లా నమోదు చేయించుకోవాలనే దాని మీద మనం బూత్ లెవెల్ ఏజెంట్స్ మన వాళ్ళందరూ కూడా కష్టపడి నియోజకవర్గానికి ఒక 600 నుంచి 800 మంది మంచి సైనికులు తయారవుతున్నారు. పార్టీని ఖచ్చితంగా కూడా కమిటీలు వేసుకుంటున్నాం, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసుకుంటాం. మంచిగా కష్టపడదాం. ఖచ్చితంగా మళ్ళొకసారి కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొచ్చుకుందాం. ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్న చెడ్డ పేరు ఎప్పుడు ఒకటి నియోజకవర్గం, ఒకటే కాన్స్టిట్యున్సీ గెలుస్తుందనేది కాదు. ఒకటి పక్కన 0, 10కి 10 గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎట్లాంటి గ్రూపులకు తావుండదు. ఖచ్చితంగా కూడా ఎలక్షన్ వాతావరణం వచ్చేసరికి అందరు కలిసి పోరాటం చేస్తాం. 10కి 10 సీట్లు గెలిపించుకుంటాం. కేసీఆర్ గారికి బహుమానం ఇచ్చుకుంటాం. ఇది జరిగి తీరుతుంది. ఖచ్చితంగా కూడా కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తా అన్నారు, కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తా అన్నారు. ప్రజల దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ముందుకెళ్తుంది. ఈ 5 ఏళ్ల పాలన ఇది ఎన్నటి అంతమవుతుందో అని చూస్తున్నారు, ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరినీ చేతులెత్తి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం ఓపిక పడదాం, కష్టపడదాం, మనం అందరం సమైక్యంగా ఉందాం, అందరం కలిసి మన పార్టీని అధికారంలో తెచ్చుకుందాం. జై తెలంగాణ.